గర్భసంచి లూజ్‌గా ఉంటే కింద కుట్టేస్తాము, సర్వైకల్ స్టిచ్ అని వినే ఉంటారు కదా! సో, అది చూసిన దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు, "మేడం నా గర్భసంచి బానే ఉందా? లూజ్‌గా ఏం లేదు కదా?" అని అడుగుతున్నారు. రొటీన్‌గా మేము చేసేదేంటంటే 13-14 వీక్స్ అప్పుడు ఎన్‌టీ స్కాన్ చేపించినప్పుడు సర్వైకల్ లెంత్ చూస్తాము. అది 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే ఇబ్బందేమీ లేదు. 2.8 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం దాన్ని షార్ట్ సర్విక్స్ అని చెప్పేసి ముందు జాగ్రత్తగా సర్వైకల్ స్టిచ్ వేస్తామన్నమాట. అంటే నెలలు నిండకుండా కాన్పయ్యే అవకాశం ఉంటది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి సర్వైకల్ స్టిచ్ అనేది అప్లై చేస్తాము. కొన్నిసార్లు ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయి ఇప్పుడు అరౌండ్ 22 వీక్స్ అనమాట. ఈ రోజు మార్నింగ్ పొట్ట నొప్పి ఎక్కువగా ఉంది, టైట్ అవుతుంది, వెజైనా హెవీనెస్ ఉంది అని చెప్పి వచ్చింది. సో ఆ అమ్మాయికి స్కాన్ చూసినప్పుడు సర్వైకల్ లెంత్ కూడా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ తో వచ్చినప్పుడు ఏ మంత్ లో అయినా సరే సర్వైకల్ లెంత్ చూసుకోవటం ముఖ్యం. సర్వైకల్ లెంత్ చూసినప్పుడు ఆ అమ్మాయికి మంచిగా అరౌండ్ 3 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ రీఅష్యూరింగ్. ఇక్కడ ఏమి మెమ్బ్రెన్స్ ఇలా బల్జ్ అవుతున్నట్టు కూడా ఏం కనిపించడం లేదు కాబట్టి తన్ని రీఅష్యూర్ చేసి ఒక డోస్ యాంటీబయాటిక్ పెట్టి ఇబ్బంది ఏమైనా ఉంటే మళ్ళీ రమ్మని చెప్పి పంపాను. సర్వైకల్ లెంత్ బార్డర్ లైన్ ఉంది 2.9 అలా ఉన్న వాళ్ళకి ఎవ్రీ విజిట్ మంత్లీ వన్స్ సర్వైకల్ లెంత్ మానిటర్ చేసుకుంటా నిజంగా తగ్గినప్పుడు స్టిచ్ చేసుకోవాలి, లేదంటే చక్కగా ప్రెగ్నెన్సీ అలానే కంటిన్యూ చేయొచ్చు.